యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయినా ఈ క్రెడిట్ అంతా నా కొడుకు కోడలికి దక్కుతుంది. వాళ్ళే ఇదంతా ప్లాన్ చేశారు, నేను జస్ట్ సపోర్ట్ చేశానంతే. చేస్తారు, ఎందుకు చేయరు? పెద్ద కోడలంటే ప్రాణమైనా ఇస్తారు కదా. మాన్సీ మేడం బాగా కాలిపోతున్నట్టుంది. ఐ మీన్ రసం చాలా కాలుతోంది, చూసుకొని వేసుకోండి మ్యామ్. థ్యాంక్ యూ. అవును, కేశవ ఇక్కడ? తను రాణిని తీసుకొస్తున్నాడమ్మా. అవును, అడగటం మర్చిపోయాను సార్. ఇప్పుడు తనకు ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగానే జరుగుతుందా సార్? సెషన్స్ జరుగుతున్నాయి సుబ్బు గారు. ఓ బెటర్మెంట్ ఉండొచ్చు. రా కేశవ, ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను. అమ్మా, తలక కట్టేందమ్మే. ఆఫీస్ నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందండి. అరే రే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫైన్. అందుకేనా ఇంతసేపు నుంచి కనిపించట్లేదు? సరే కేశవ, కూర్చుని భోంచేయండి. అలా వెళ్ళి కూర్చో. అను, కేశవకు వడ్డించు. కూర్చో కేశవ. అలాగేనమ్మా. ఇలా అందరం కలిసి భోంచేస్తుంటే తినకుండానే కడుపు నిండిపోతుంది. ముఖ్యంగా మీరు మాతో ఉండడం చాలా ఆనందంగా ఉంది సుబ్బుగారు. ఎప్పుడొచ్చినా ఏదో అంటీ అంటనట్టు బెరుగ్గా మొహమాటంగా అదేంటి మేడం, మేము మీ ఇంట్లో ఉండటం ఏంటి? ఏంటి సుబ్బుగారు, పండగలకి పబ్బాలకి మేమంతా వచ్చి బస్తీలో ఉండొచ్చు కానీ మీరు మాత్రం మా ఇంట్లో ఉండకూడదా? మేడం గారు, అది కాదు మేడం గారు, మీరు మా ఇంటికి రావడం మాకు మర్యాద. మేమొచ్చి ఇక్కడ ఉండడం అంటే మాకు మర్యాద అనిపించదు. అలా అని ఎవరన్నారండి? మీ అమ్మాయి మా ఇంటి అమ్మాయి అయినప్పుడు మీరు ఇంటి వాళ్ళైపోయారు. అలా అనుకోవడం, ఆదరించడం మీ గొప్పతనం మేడం.
మా ఆర్య కూడా రాడు. సారు దాదా రాకపోతే నేను కూడా రాను. మాన్సి, నెక్స్ట్ నీ డైలాగే చెప్పవా? నేను కూడా చచ్చినా రాను. చూశారు సుబ్బు గారు, హోల్ ఫ్యామిలీ స్ట్రైక్ చేసింది. మీరు ఇప్పుడు ఎస్ అనక తప్పదు. నాకు తెలుసు నాన్న మీరేం ఆలోచిస్తున్నారో. మాన్సి మేడం ఏమైనా అనుకుంటారేమో అనే కదా. నాన్న, మాన్సి మేడం ముందులాగా కాదు, చాలా మారిపోయారు. నమ్మరా మేడం? నేను చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. మీరే చెప్పి ఒప్పించండి. నేనా? మీరే మేడం. మీరు చెబితే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. చెప్పండి. ఉండండి బాబాయ్ గారు. అందరూ అంతలా అడుగుతున్నారు కదా, మరీ మరీ బ్రతిమిలాడించుకోవడం బాగోదు కదా. సుబ్బు, ఆఖరికి మాన్సి మేడం కూడా అడిగేశారు. ఇదిగో బాగోదు, ఒప్పుకో సుబ్బు. సరే, మీ ఇష్టం. అమ్మయ్యా. నేను వాళ్ళని ఇంటికే రావద్దు అన్నాను. నా మాట లెక్క చేయకుండా వచ్చిందే కాకుండా నా ముందే వాళ్ళు సంబరాలు చేసుకుంటారా? ఇదంతా మీ కూతుర్ని చూసుకునే కదా. నాతోనే అది ఛాలెంజ్ చేస్తుందా? అసలు దాన్ని నన్ను మీరు ఇలా గింజుకుంటూ ఉంటారని తెలిసే మీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదనే సెన్స్ లేదా నీకు? తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళని గౌరవించాలే కానీ అవమానించకూడదు అన్న సెన్స్ మీకుందా? కేర్ ఆఫ్ బస్తీ పీపుల్ కి నేను మర్యాద గౌరవం కూడా ఇవ్వాలా? మేడం ప్లీజ్, ఇప్పటిదాకా మీతో చాలా సహనంగా మాట్లాడాను. మీరు చాలా హద్దులు దాటి ప్రవర్తించారు. నా కళ్ళ ముందే మా అమ్మ నాన్నల మీద అబద్ధపు నిందలు వేశారు. భరించాను. ఎన్నోసార్లు వాళ్ళని అవమానించేలా ప్రవర్తించారు. సహించాను. కానీ వాళ్ళని నా దగ్గరికి రాకుండా చేయడానికి నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించారు. చూడండి, అది మాత్రం చాలా తప్పు మేడం. అవునా? మరి నువ్వు చేసిందేంటి? మా అమ్మని నువ్వు నాకు దూరంగా పంపించలేదా? అది మీ అమ్మ చేసుకున్న తప్పు మేడం. తను చేసిన తప్పు వల్లే మీకు దూరం అయ్యారు. ఇందులో నేను చేసిందేమీ లేదు. హా, నీ కబుర్లు వినడానికి నేనేం చిన్నపిల్లని కాదు. నాకు నా వాళ్ళు దూరం అయినప్పుడు నీ వాళ్ళు నీకు దూరం అవ్వాలి. ఆ బాధేంటో నీకు తెలియాలి. అందుకే నేను ఇలా చేశాను. చేశారు, కానీ చివరికి ఏమైంది? మా అమ్మ నాన్నల్ని బెదిరించారు.
ఇంటికి రానివ్వకుండా చేయాలని అనుకున్నారు. కానీ ఇవాళ మీ కళ్ళ ముందే వాళ్ళని ఈ ఇంటికి రప్పించాను. మీ చేతే వాళ్ళకి అన్ని మర్యాదలు చేయించాను. చివరికి కాళ్ళు కూడా పట్టించాను. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు మేడం. ఒక్కసారి నీకేదో ఫేవర్గా జరిగిందని మరి అంత ఓవర్ చేయకను. ఇంకో వారం రోజులు మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు కదా. వాళ్ళిక్కడ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకండి మేడం. నన్ననండి, మీ తోడి కోడలిగా ఎన్నైనా భరిస్తాను. కానీ మా అమ్మా నాన్నల జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ఎన్నోసార్లు ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించేస్తుంటే నేనే అడ్డుపడి ఆపాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీ అమ్మగారికి తోడుగా మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త మేడం, అంతవరకు తెచ్చుకోకండి. హౌ డేర్ యు అను, నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అంటావా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చూసుకునే కదా నీకు పొగరు. అసలు నీకంటూ ఎవ్వరూ లేకుండా చేసి నిన్ను మళ్ళీ కేర్ ఆఫ్ బస్తీ చేయకపోతే నా పేరు మాన్సీయే కాదే. మేడం, మీరందరికీ హారతి ఇవ్వండి, నేను ప్రసాదం ఇస్తాను. బ్రోయిల్లా అయ్యో అమ్మి, సుబ్బు, భగవంతుడా, అయ్యో, శుభవాని పూజ చేసుకుంటా ఉంటే ఇట్ట జరిగిందేంది? చూసుకోవాలి కదా అను. చాలా ఆపు మాన్సి. అజాగ్రత్తగా ఉన్నది నువ్వు తప్పు చేశాను అని అంటున్నావా?
నేనేం చేశాను మోమిన్లా? హారతి ఇచ్చాక హారతి పళ్ళెం పక్కకు పెట్టాలని తెలీదా? ఏ రోజైనా పూజ గదిలోకి వచ్చి పూజలు గట్రా చేస్తేనే కదా తెలిసేది. మీరు అనవసరంగా నన్ను అంటున్నారు. నేను అందరికీ హారతి ఇచ్చాను. అను కూడా హారతి తీసుకుంటుందని అక్కడ పెట్టాను. తాను చూసుకోకపోతే అది కూడా నాదే తప్ప. అను, సెంటిమెంట్గా ఫీల్ అవ్వకు. అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. బాధపడకాను. జరిగిందేదో జరిగిపోయింది. వెంటనే పరిహారం జరిపిద్దాం. పద్దుగారు, పసుపు తాడు పేణి దానికి తాలిబొట్టును కూర్చోండి. అట్నే మేడం గారు. అమ్మి, సుబ్బు ఇది పట్టుకో. అను, ఏదైనా దోషం ఉంటే తొలగించమని అమ్మవారిని వేడుకోమ్మా. అంత మంచి జరుగుతుంది. నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తల్లి. తల్లికి ఏదైనా తప్పు జరిగితే క్షమించు. అందరూ క్షేమంగా ఉండేలా చూడు. మేడం గారు, తాళి తయారైంది. ఆర్య, ఆ తాళిని తీసుకున్న అమ్మవారి పాదాల దగ్గరుంచి దండం పెట్టుకుని అను మెడలో కట్టు. సరేమ్మా. శుభం. అమ్మవారి ఆశీర్వాదం కూడా లభించింది. ఆర్య, తాళిని అను మెడలో కట్టు. అను, అను, ఇంత చిన్నదానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? ఏం జరిగినా మన మంచికే అంటారు.